అసలు రోజా గారి పైన చాలా దారుణమైన వ్యాఖ్యలు వింటున్నాము. జబర్దస్త్ జడ్జిగా ఉన్నప్పటి నుంచి చూస్తున్నాము ఆవిడ సంగతి అని. పార్టీకి వచ్చిన తర్వాత పార్టీకి వచ్చారు కాబట్టి ఇలా సైడ్ తీసుకొని మాట్లాడుతున్నారా? లేకపోతే నిజంగా జబర్దస్త్‌లో రోజా గారు ఒక బ్యాచ్‌ని ఆవిడకి సంబంధించి ఆవిడకి అనుకూలంగా వ్యక్తులకే సపోర్ట్ చేస్తారు అనేది మాట్లాడారు బయటకొచ్చి. యాక్చువల్లీ రోజా గారి గురించి ఎవరేం మాట్లాడారో అది వాళ్ళకే వదిలేసినా నాకు తెలీదు. బట్ నేను రోజా గారి గురించి మాట్లాడతానండి. రోజా గారిని రోజమ్మ అని పిలిచేవాళ్ళు అందరూ. అప్పుడు కాదు, ఇప్పటికి కూడా. ఎందుకంటే ఆవిడ అందరితో కూడా చాలా బాగుంటారండి. నాగబాబు గారు బాగుంటారు, రోజమ్మ గారు కూడా బాగుంటారు. నిజంగా ప్రతి ఒక్కరిని, ఈవెన్ చిన్న లేడీ గెటప్ కానుంచి మొదలు పెడితే లాస్ట్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ కూడా మీరు గమనించండి. ఇప్పుడు ఒకసారి పాత వీడియోస్ తీయండి. టీంలోకి 8 మెంబర్స్ ఉంటే వాడి పేరుతో కూడా పిలిచి అరే బాగా చేసావా అని చెప్తారు. అంత ప్రోత్సహించేవారండి. 100% వాళ్ళకి అసలు ఎటువంటి కల్మషం అయితే లేదండి, అందులో నో డౌట్. ఎందుకంటే నేను వాళ్ళతో ఒక 6-7 ఇయర్స్ అంత పెద్దోళ్ళతో జర్నీ చేసే అదృష్టం నాకు వచ్చింది. రోజమ్మతో కానివ్వండి, నాగబాబు గారితో కానివ్వండి. ప్రతి ఒక్కరిని పేరుతో పిలిచి ప్రతి ఒక్కరిని కూడా నాగబాబు గారు ఏంటంటే స్కిట్ చూసేవారు. స్కిట్ చూసి అందులో లోపాలు చెప్పేవారు. నెక్స్ట్ టైం ఇలా చేయకని ఇలా బాగా చేయమని చెప్పేవారు. ఎవరు బాగా చేశారో వాళ్ళని అప్రిషియేట్ చేసేవారు. రోజమ్మ మాత్రం ప్రతి ఒక్కరిని అప్రిషియేట్ చేసేదండి, ప్రతి ఒక్కరి పేరు గుర్తుపెట్టుకొని. ఇక తర్వాత కొంతమంది మీరు అన్నట్టుగా ఏం చెప్పారంటే అది వాళ్ళ పర్సనల్స్, నాకు సంబంధం లేదు, నాకు తెలియదు. బట్ నాకు తెలిసి రోజా గారు అయితే నిజంగా గ్రేట్ అండి, చాలా గ్రేట్. ప్రతి ఒక్కరికి ప్రోత్సాహం ఇచ్చేవారు. ఎంతమందికి హెల్ప్ చేశారో కూడా నాకు తెలుసు. ఎందుకంటే మాకు ఒక గ్రూప్ ఉంటుంది, జబర్దస్త్ గ్రూప్ అని, ఇప్పటికీ స్టిల్ కంటిన్యూ. ఈవెన్ వెళ్ళిపోయిన ఆర్టిస్టుల దగ్గర నుంచి, వెళ్ళిపోయిన పాత టీమ్ లీడర్ల దగ్గర నుంచి ప్రతి ఒక్కరు ఉంటారు. ఎవరికి ఏ కష్టం వచ్చినా ఆవిడ ఎలా రెస్పాండ్ అవుతారో దగ్గరుండి మేము అందరం చూసాం కాబట్టి. అంటే ఏవి ఒక చిన్న ఎగ్జాంపుల్స్ ఒక ట్రెండ్ చెప్పండి. మన దాంట్లోనే కొంతమందికి హెల్త్ ఇష్యూస్ వస్తే వాళ్ళు చాలా హెల్ప్ చేశారండి. చాలా మందికి హెల్ప్ చేశారు హెల్త్ ఇష్యూస్ వచ్చిన వాళ్ళకి. అంటే ఇద్దరు నాగబాబు ఇద్దరు అమ్మో చాలా గొప్ప వాళ్ళండి బాబు, ఇద్దరు గొప్ప వాళ్ళే. నాగబాబు గారు అయితే ఇంకా వాళ్ళని పిలిపించుకొని ఇంకొన్ని రోజులు వాళ్ళని పిలిపించుకొని అరే ఇలా ఉండు, ఇది ఫుడ్ తిను, ఇది తిను అని చెప్పి ఇంకొక 2-3 సార్లు ఎక్కువ చెక్కులు ఇచ్చింది కూడా నాగబాబు గారు. చాలా హెల్ప్ చేస్తారండి. దగ్గర పిలిపించుకొని వాళ్ళను, సార్ ఒక కేఫ్లో కూర్చొని వాళ్ళని పిలిపించుకొని వాళ్ళకి మానసికంగా వాళ్ళు అధైర్యపడకుండా అరే ఇట్లుండ్రా అట్లుండ్రా అది చేయరు అని చెప్పి వాళ్ళతో ఒక 1-2 అవర్స్ గడిపి మళ్ళీ కూడా వాళ్ళకి డబ్బులు ఇచ్చేవాడు నాగబాబు గారు. మేము అవన్నీ కూడా గ్రూప్లో మాట్లాడుకుంటాం కదా. ఈవెన్ రోజమ్మ కూడా వాళ్ళకి హెల్ప్ చేసేది. రైట్. అయితే ఎంతో మంది లీడర్స్, టీమ్ లీడర్స్ మారారు. ఒకప్పుడు చంద్ర, లేకపోతే ధనరాజు, వేణు వీళ్ళంతా ఉన్నప్పుడు ఒక జబర్దస్త్ చూసాము. ఆ తర్వాత సీనియర్స్ ఓకే వాళ్ళ రీజన్స్ లేదు, వాళ్ళ మూవీ ఆఫర్స్ కోసం ఇంకొక స్టెప్ కోసం బయటకు వచ్చేసేసారు. నెక్స్ట్ మళ్ళీ మీరు వచ్చారు. వచ్చిన తర్వాత పర్టికులర్గా హైపరాది గురించి చాలా కాంట్రవర్సీ అయింది. డబుల్ మీనింగ్ డైలాగ్స్ తోనే జబర్దస్త్ నడుస్తోంది, అశ్లీలం అయిపోయింది జబర్దస్త్ అంతా అని చాలా మంది కూడా బయటికి రావటం, ఈ డబుల్ మీనింగ్ కామెడీ ఎక్కువైపోయింది అనేది జబర్దస్త్ పైన ఒక మార్క్ పడింది. దీనికి ఏమంటారు మీరు? అంటే మనకేమిటంటే, అంటే నేను మిగతా వాళ్ళని అనట్లేదు. ఇప్పుడు రాఘవ్ గారు ఉన్నారు, స్టార్టింగ్ నుంచి ఆయనది ఎక్కడ కూడా డబుల్ మీనింగో లేకపోతే ఇంకోటో మేము పెద్దగా చూడలేదు. మీ స్కిట్స్ అంతే ఉంటాయి. ఓకే, కొన్ని రోజులు పిల్లలతో చేశారు, లేదు కాన్సెప్ట్ ఓరియంటెడ్ గా ఇంకోటి మీది వెళ్తుంది. అభి గారిది తీసుకోవచ్చు, మళ్ళీ ఆయనంతా క్రియేటివ్ గా ఇన్నోవేషన్ గా ఉంటుంది. ఆయన దానిలో కూడా చూడలేదు. కొన్ని మరి శృతి మించినట్లు అనిపించిందా? ఎక్కడ ప్రాబ్లం జరిగింది? అంటే ప్రాబ్లం అంటే ఏంటంటే అండి, అది చాలా వెరీ టాలెంటెడ్ అండి, చాలా అంటే చాలా టాలెంటెడ్. ఎందుకంటే ఇప్పుడు మాది ఏంటంటే ఒక లైన్ ఆర్డర్గా చేసుకుంటే అక్కడక్కడ పంచులు పేలుతూ స్టోరీ బేస్డ్ వెళ్తాం. బట్ తను ఏంటంటే కేవలం పంచ్ బేస్డ్లోనే ఉండేది తను. బట్ కాకపోతే ఏంటంటే తను ఒక రకమైన మాస్ ఆడియన్స్కు చాలా దగ్గర అయిపోయాడు. అది చాలా మాస్ మహారాజా అంటే బుల్లితెరకు మాస్ మహారాజా. సో వాళ్ళకు కొంచెం దగ్గర అవ్వడానికి అంటే ఏబీసీ క్లాసెస్ ఉంటాయి. ఇప్పుడు రాఘవ గారు అందరు ఏ క్లాస్ వాళ్ళు నచ్చేవారు, మాది బి అంటే అటు ఇటు కొంచెం ఉండదు. అది కేవలం మాస్ పల్స్ని పట్టుకున్నాడు. సో ఆ మాస్ పల్స్ని పట్టుకోవడం వల్ల కొంచెం వీళ్ళిద్దరికి దూరం అయ్యాడు అంతే తప్ప మొత్తం దాని మీదనే లీడ్. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే అండి, నేను ఒక 2-3 ఎపిసోడ్లు చేస్తే అది తప్పు అని నాకు చాలామంది చెప్పినప్పుడు నాకు అది తప్పు అని నాకు తెలిసిపోతుంది కదా. సో నేను అది అక్కడికి ఆపేస్తాను. వామ్మో
ఏంటి ఇలా పేరు వస్తుంది అది ఇది అనేసి అని అనుకుంటాను. బట్ కాకపోతే ఇప్పుడు మీరున్నారు, మీతో నేను మాట్లాడాను, మీకు ఇది తప్పండి అని అనిపించింది, ఒక 4-5 పొగుడుతున్నారు. నాకేమనిపించింది, ఓహో వీళ్ళొక్కరి కోసం వీళ్ళు 5 హ్యాపీని ఆపుకోవాలా? సో వీళ్ళకు నేను ఒక మాస్కి నేను దగ్గర అవుతాను, ఒక మాస్ ఇమేజ్ సంపాదించుకుంటాను, అట్లా అయింది తప్ప, అంతే తప్ప బూతులే కామెడీగా బూతులే అదని చెప్పి పర్టికులర్గా ఇదే చేయాలని చెప్పి అయితే కాదు.